ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మా ఫ్రెండ్ నేను కలిసి మ్యారేజ్కి వెళ్తున్నాం. చాలామంది అనుకుంటారు తినడానికి అనుకుంటారు, దానికి కాదు, గుడి చూస్తానికి వెళ్తున్నాము. చూడండి మా ఫ్రెండ్ చక్కగా గాజులు వేసుకుని ఎలా రెడీ అయ్యిందో, చక్కగా వర్కింగ్ బ్లౌజ్ శారీ కట్టుకొని. ఇంకొకటి వచ్చేసి ఆటోలో వెళ్తున్నాము. ఏరియా చూపిస్తాను చూడండి. ఇది విజయవాడ అవుట్స్కట్స్. మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అనేది ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పండి. మీకు ఈ లాగ్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అమరావతి గ్రాండ్ 3 అనే బిల్డింగ్స్ ఉన్నాయి. కొంచెం ఇప్పుడే అపార్ట్మెంట్స్ ఇటు సైడ్ కడుతున్నారు, కానీ ఖాళీగానే ఉన్నాయి. అండ్ స్కూల్ బస్సు అండ్ ఆటోస్ కూడా చాలా ఫాస్ట్గా. ఓలా అనేది ఎక్కువ బుక్ అవుతూ ఉన్నాయి ఈ మధ్య. మీకు కూడా ఓలా అనేది ఈజీగా బుక్ అవుతుందా లేదా, కాస్ట్ ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది ఓలా యొక్క దాని గురించి చెప్పండి. ఇక్కడ ఇంకో బిల్డింగ్ ఉంది చూసారా. అపార్ట్మెంట్లో అయితే చాలా నీట్గా, తక్కువ పని ఉంటుంది కానీ సెక్యూరిటీ ఉంటుంది, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, గాలి రాదు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూస్తే కనుక అపార్ట్మెంట్ కరెక్ట్, హౌసెస్ కన్నా కూడా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ చూసినట్లయితే ఇక్కడ రోడ్డు కొంచెం రోడ్డు రోడ్డు బాటం వల్ల ప్యాచ్ చేసేసారు. ఇది రామర్పాడు రింగ్ రోడ్డు. అండ్ అది 1 వే, అది 2 వేస్. అది 1 వే, ఇది సైడ్ 1 వే. ఇట్లా ఉంటేనే రోడ్స్ బాగుంటాయి. అండ్ కింద రైల్వే ట్రాక్ ఉండటం వల్ల బ్రిడ్జ్ మీద వస్తూ ఉంది. బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. చూసినట్లయితే ఈవినింగ్ కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది, ఎందుకంటే మిడ్ ఆఫ్ ది వీక్ కాబట్టి. ఈరోజు థర్స్డే కాబట్టి. థర్స్డే సాయిబాబా గుడికి మీరు వెళ్ళారా, సాయిబాబాని పూజించారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సన్సెట్ అవుతుంది చూస్తున్నారా, మీకు నచ్చిందా ఈ ఎన్వైరన్మెంట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది హోటల్ ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి రామర్పాడు ఆటోస్ ఉంటాయి. అండ్ విశాఖపట్నం కూడా బస్సెస్ వెళ్తానికి ఇక్కడ ఉంటాయి అన్నమాట. నైట్ టైము ఇక్కడ ఉంటాయి. నైట్ టైం విశాఖపట్నం ఉంది. బస్ స్టాండ్లో వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉంటుంది. బెస్ట్గా ఉంటుంది అనమాట. ఇటు నుండి వైజాగ్ 466 కిలోమీటర్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.